షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వర్షాకాలం వస్తుందంటే భద్రాచలం పట్టణంలో, అదేవిధంగా భద్రాచలం డివిజన్ ప్రజానికం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంగా బిక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ గోదావరి వస్తే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. వేలాది కుటుంబాలు మునిగిపోతూ ఉన్నాయి. ఆ రకమైనటువంటి దాని నుంచి కాపాడటం కోసం భద్రాచలం శివారులో ఉన్నటువంటి కోనవరం రోడ్లో గోదావరి కరకట్టకు గత ప్రభుత్వం 38 కోట్ల రూపాయలు విడుదల చేయటం జరిగింది. ఆ యొక్క పనులు మొన్నటి వరకు, పోయిన సంవత్సరం వరకు జరిగాయి. గత సంవత్సర కాలంగా పనులు జరగటం లేదు. అదేవిధంగా పనులు మొత్తం కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళా వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం వర్షాలు, మన పెద్ద వర్షాలు, అతి భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కరకట్ట పనులు పూర్తిగా కాకపోవటం వల్ల, పనులు నత్తనడక నడవటం వల్ల మళ్ళా గోదావరి వస్తే కనుక భద్రాచలం పట్టణంలో చాలా కాలనీలు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క కరకట్టని పూర్తి చేయాలని చెప్పి భద్రాచలం ప్రజల తరపున మేము కోరుతా ఉన్నాం. గతంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వచ్చి ఇక్కడ అధికారులను గట్టిగా ఆదేశించడం జరిగింది. అయినా కూడా అధికారులకు ప్రభుత్వం, మంత్రులన్నా కూడా లెక్క లేకుండా పోయింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా భద్రాచలం విషయంలో చాలా నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తూ ఉంది. కాబట్టి వచ్చేటువంటి వర్షాకాలం దృష్ట్యా, గోదావరి వరదల దృష్ట్యా వెంటనే భద్రాచలంలో ఉన్నటువంటి కరకట్టని పూర్తి చేసి భద్రాచలం పట్టణాన్ని కాపాడాలని చెప్పి భద్రాచలం డివిజన్ ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. భద్రాచలానికి ఆనకట్ట నిర్మాణం కోసం దశాబ్దాల నుంచి శాంక్షన్ చేయించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్ జరిగింది. తర్వాత జిల్లాకి, మన ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి 3 మంత్రులు కూడా దీనికి ఎవరో ఒకరు ఖచ్చితంగా విజిట్ చేయడం, వచ్చినప్పుడు మాత్రమే పనులు వేగవంతం అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కానీ కనీసం ఇలా పూర్తిగా అయిన పరిస్థితి. ఈ చిన్న వర్షానికే బేటలు రాడిపోవడం, అట్లా సంబంధించినటువంటి బురద ఎక్కువగా ఉన్నదని చెప్పేసి పనాబ్ చేయడం, ఇట్లా రకరకాల సమస్యలతో మొత్తం కూడా పనాబ్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. దాంతోపాటు ఇక్కడ ఖమ్మం జిల్లా మొత్తంలో కూడా 3 మంత్రులు వచ్చినప్పుడు అడావోడులు చేయడం మాత్రం, శంకుస్థాపన చేయడానికి, ఇక్కడ టిప్ టాప్ చేయడం కోసం మాత్రమే ఈ కరకట్ట ఉపయోగపడుతుంది తప్ప కనీసం ప్రజలకు ఉపయోగపడే పరిస్థితిలో లేదు. భద్రాచలం పట్టణానికి సంబంధించిన దాంట్లో ఇలా మొత్తంలో కూడా వరద నీటి మొత్తాన్ని కూడా ఆఫ్ చేయడం కోసం ఎంతో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ ఫండింగ్ మొత్తాన్ని కూడా వృధా చేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. కనీసం దీని మీద పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక ఇరిగేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్ లేరు, ఇక్కడ పర్యవేక్షణకు సంబంధించిన దాంట్లో కూడా ఎవరు లేరు. ముఖ్యంగా దీంట్లో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, అట్లాగే దీనికి సంబంధించినటువంటి మంత్రులు దీనికి మొత్తం కూడా కారణం దీనికి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. మళ్ళీ రాబోయే ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది, అయినా సరే ఇప్పటివరకు పూర్తి కాని పరిస్థితి. కానీ ప్రజలు ఒక పక్క బిక్కుబిక్కుమని ఉండే పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు కూడా, ఐటీడీఏ పిఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్జీఓ కానీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బగందస్ కాలనీ కానీ, అట్లాగే సంబంధించినటువంటి ఎయిమ్స్ కాలనీ కానీ, ఇతర సంబంధించినటువంటి గుడి టెంపుల్ సంబంధించినటువంటి కాలనీ కానీ, ఇక్కడ గోదావరి పట్టేటువంటి ప్రాంతాలందరినీ కూడా అప్పుడు మాత్రమే తీసుకొని వచ్చి పోనా కేంద్రంలో ఒక స్కూల్లోనో ఒక హాస్టల్లోనో పడేసి వాళ్ళకు భోజనం పెట్టే పరిస్థితి చెప్తున్నారు తప్ప శాస్త్ర పరిష్కారం జరిగేటువంటి ఈ కరకట్ట మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. ఆ సమస్య వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు, అధికారులు వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు, ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు కూడా బాధ్యత వహించాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు ఎప్పటివరకు పర్యవేక్షణ చేసి దీని కరకట్టను పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో మరి భద్రాచలం మీద ప్రేమతో భద్రాచలం ప్రాంత ప్రజలు మరి వరదలో వస్తే నష్టపోతున్నారు. ఈ నష్ట నివారణ చర్యలు శాశ్వత పరిష్కారం చేయాలని ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భద్రాచలం కరకట్ట నిర్మాణానికి 38 కోట్ల రూపాయలు మంజూరైంది. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 38 కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తూ ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో కరకట్ట నిర్మాణ పనులు చేపట్టకపోవడంలో జాప్యం జరుగుతూ ఉంది. ఇలా కరకట్ట నిర్మాణ పనులు ఎందుకు జాప్యం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత ఈ జిల్లా మంత్రుల మీద ఉంది. ఇవాళ వర్షాకాలం వస్తూ ఉంది, రేపు ఆల్రెడీ మే నెలలోనే వర్షాలు పడతా ఉన్నాయి. రేపు జూలై మాసం, ఆగస్టు మాసంలో గోదావరి వస్తే ఇలా కరకట్ట నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలి ఉంటే మళ్ళీ వరద ఊళ్ళోకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ మేము వస్తే భద్రాచలాన్ని బాగా న్యాయం చేస్తాం, భద్రాచలం అభివృద్ధికి కరకట్టుది కాంగ్రెస్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ సెంటర్లో మీటింగ్ పెట్టి భద్రాచలం అభివృద్ధి కాకరని చెప్పి ఇలా కనీసం కరకట్ట మీద మట్టి పోసి దాన్ని చుట్టూ రివిట్ గ్రానైట్ పెట్టడానికి కూడా ఇలా ప్రభుత్వం దగ్గర జబ్బులు లేక ఒక కాంట్రాక్ట్ కూడా మధ్యలో వెళ్ళిపోయినట్టు సమాచారం వస్తూ ఉంది. కాబట్టి భద్రాచలం ప్రాంతం మీద ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉన్నా, ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉన్నా తక్షణమే కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజల యొక్క బాధల్ని, ప్రజల యొక్క వర్ణాన్ని అర్థం చేసుకొని ప్రజల యొక్క గందరగోళాన్ని, భవిష్యత్తులో జరిగే గందరగోళాన్ని అర్థం చేసుకోవడంగా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్షాకాలం ప్రారంభమైంది. భద్రాచలం పట్టణ ప్రజల్లో భయం, గుబులు, ఆందోళన ఉంది. ఎందుకంటే గతంలో 2022లో వచ్చినటువంటి భారీ వరదల వల్ల భద్రాచలం మొత్తం కూడా ముంపుకు గురయ్యి తీవ్రంగా నష్టపోయాం. ప్రాణాలన్నీ అరచేతిలో పెట్టుకొని బతికినటువంటి సందర్భం ఉంది. ఈ పరిస్థితుల్లో భద్రాచలంకి రక్షణగా ఉన్నటువంటి కరకట్టని పొడిగించాలని సిపిఎం పార్టీగా అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, ఆందోళన చేశాం, పోరాటాలు చేశాం. ఆ ఫలితంగా కరకట్ట ఈ భద్రాచలం శివారుగా ఉన్నటువంటి సుభాష్ నగర్కి శివారు ప్రాంతంలో కరకట్టను పొడిగించేటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చి నిధులు మంజూరు చేశారు. పనులు కూడా ప్రారంభమై సంవత్సర కాలం పూర్తవుతున్నా ఇంత మటుకి పనులు పూర్తి కాలేదు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నట్టుగా కనబస్తూ ఉన్నాయి. రెండోది, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. గతంలో మంత్రులకు చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అందరికీ చెప్పాం, తక్షణం కనుక పనులు పూర్తవకపోతే వర్షాలు దిగితే పనులు నడవు, ఇబ్బంది అవుద్దని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ ప్రభుత్వం మేనమేషాలు లెక్క వేసింది, పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది కనుక ఇట్లాగే ఉంటే ఇవాళ వాతావరణ శాఖ చెప్తా ఉంది ఈ సంవత్సరం తీవ్రమైన వర్షాలు ఉంటాయని చెప్పేసి, భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉంది. వరదలు కూడా తీవ్రంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కరకట్ట పనులు కనుక పూర్తి కాకపోతే ఖచ్చితంగా భద్రాచలంకి మళ్ళీ ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే దీనికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఈ కరకట్ట మొత్తాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మళ్ళీ 22లో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంతమందికి అప్రోచ్ రోడ్డు, హైవే సంబంధించిన అప్రోచ్ రోడ్డు పనులు స్టార్ట్ కాలేదు. రెండోది, కరకట్ట పనులు ఏమీ పూర్తి కాలేదు. మొన్న పడ్డ వర్షాలకి ఈ కరకట్ట మొత్తం కూడా సైలు గుంతలు పడినాయి, మట్టి అంతా కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రకంగా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేది సరైనది కాదు. సిపిఎం పార్టీకి అనేక సందర్భాల్లో చెప్పాం, వర్షాలు దిగితే పనులు ప్రారంభం కావు, ఇబ్బంది అవుద్దని చెప్పేసి చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా ఈ పనులు వెంటనే పూర్తి చేసే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.